ఇన్ని వేల మందికి ఆ రోజు అన్నప్రసాదాలు ఇవన్నీ అవుతున్నప్పుడు 45,00,000 మందికి మీరు అన్నప్రసాదాలు వితరణ చేశారు అని. అది నిజమేనా? ఆ నంబర్ ఎలా తెలుసు మీకు? అంటే నాకెలాగంటే నేను ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు భోజనం దొరకలేదు. నేను తిట్టుకునేవాడిని. వివేకానంద స్వామి, శంకరాచార్యులు వారు వీళ్ళ ఫోటోలన్నీ ఉండేవి. నేను తిట్టేవాడిని, మీకు పని పాట లేదు, మీరందరూ సన్యాసులే మా అమ్మ బుర్రలో దూరి మా అమ్మ నన్ను సన్యాసం చేసింది, నాకు తిండి కూడా లేకుండా చేస్తున్నారు మీరని తిట్టుకునేవాడిని. తిట్టుకొని నేనేంటంటే ఒక సందర్భంలో బాధపడుతూ హ్మ్. నాకు తిండి పెట్టలేదు కదా, నేను 1,000,000 మందికి భోజనం పెడతా, నేను నువ్వేం పీకుతావని అలా మాట్లాడుకున్నా. అది ఎవరితోటి తెలియదు, నాకు తెలియదు. అలా కోపం వచ్చి మాట్లాడుకున్నా, నేను 1,000,000 మందికి భోజనం పెట్టాలని. నువ్వు నా కడుపు మాడిస్తే నేను 1,000,000 మందికి భోజనం పెడతా అని. అంటే నాకు అనిపించింది, ఆ నేచర్ నన్ను చాలా గౌరవించింది అనిపించింది. నా దగ్గర డబ్బు ఉండదు, అలా వస్తుంది పెట్టేస్తాం, మళ్ళీ చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను. నేను ఎవరిని అడగను కూడా అడగను. నాకు ఇది కావాలి, ఇది ఇవ్వండి అని ఇప్పటిదాకా నేను అడగలేదు. నా గురించి అడగలేదు, దాని గురించి అడగలేదు. అది అలా వస్తుంది, పని అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అలాగా నేను ఇప్పటిదాకా మీరు అడిగినట్టు కౌంట్ ఎలా తీసుకున్నానంటే, కృష్ణా పుష్కరాలు జరిగాయి, గోదావరి పుష్కరాలు జరిగాయి. సో ఆ 4 పుష్కరాల్లో మేము తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, 5 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం మేము. లక్షల మంది కౌంట్ మాది, హెడ్ కౌంట్. నేను ఊరికినే ఏదో రాతలు చెప్పడం కాదు, ఎందుకు నేను ఎవరికి లెక్కప్ప చెప్పక్కర్లేదు. సో హెడ్ కౌంట్ తీసుకుని చెప్తున్నా మీకు. రోజుకి 60,000 మంది, 70,000 మందికి భోజనాలు సప్లై చేశాం. అలాగా ఒక 30-40 లక్షల మందికి మేము భోజనాలు పెట్టాం. ఈ మహాశక్తి యాగం అయితే మీరు ఇప్పుడు కౌంట్ చేయొచ్చు, ఇన్ని వేల మంది తింటారు, 4-5 లక్షల మంది భోజనం చేస్తారు 11 రోజులకి. ఇలాంటివి ఇన్ని యాగాలు జరుగుతున్నాయి. 25 ఏళ్లగా శ్రీపీఠం పెట్టి భోజనం నిరంతరం పెడుతూ ఉన్నాం. పెద్ద యాగాలకి పెడతాము, మామూలు రోజుల్లో పెడతాం, అన్నీ పెడుతుంటాం. ఇలా లెక్కేస్తే ఒక 45 లక్షలకి తప్పకుండా, ఇంకా ఎక్కువే పెట్టాం కానీ తక్కువ పెట్టలేదు. అలాగే నా కోరిక ఏంటంటే, నేను వండి చాలా బాగా వండుతా. అంటే నేను అనుకోవడం కాదు కానీ తిన్నవాళ్ళందరూ చెప్తారు, 400 రకాలు తెలుసు నాకు. మీరు చేస్తారు 400 వెరైటీస్. ప్యూర్ వెజ్జే కదా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడను. అంటే నేను వాడను, నేను ఎవరికి అలా పెట్టను. ఎందుకంటే హెల్దీ ఫుడ్ పెడతా, చాలా హెల్దీ ఫుడ్ పెడతా. అంటే నేను నాన్ వెజ్కి యాంటీ అనో లేకపోతే అబ్బెబ్బే అనో అలా నేను ఎప్పుడు మాట్లాడను. అది ఎవరి ఫుడ్ వాళ్ళది చాయిస్, దట్స్ దేర్ చాయిస్, రైట్. నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను. 400 రకాలు వెజ్లో పక్కా ప్యూర్ వెజ్. అది సౌత్ నార్త్ అన్నీ ఉన్నాయి ఇందులో, అన్నీ ఉంటాయి. అసలు ఈ రోజు తింటే మళ్ళీ 365 రోజుల తర్వాత వస్తుంది అది. సంవత్సరం తర్వాత. ఇప్పుడు మీరు కారం అంటే మీకు మిరపకాయ కనపడుతుంది, నాకు ఎన్ని తెలుసా? అల్లం కారం, మిరియాలు కారం, మిరపకాయ కారం, ఎండుమిరపకాయ కారం, ఇలాగ కారాల్లోనే నేను చాలా రకాల కారాలు నేను వాడతాను, కాంబినేషన్. మీకు పులుపు అంటే ఒకటే చింతపండు అనిపిస్తారు, కానీ టొమాటో పులుపు ఉంది, మామిడికాయ పులుపు ఉంది, ఉసిరికాయ పులుపు ఉంది, వాక్కాయ పులుపు ఉంది, చింతపండు ఉంది, నిమ్మకాయ ఉంది, ఇలా రకరకాల పులుపులు ఉన్నాయి. తర్వాత చుక్కకూర పులుపు ఉంటుంది, రకరకాల పులుపులు. అలా నేను అన్నీ స్టడీ చేసి ఏ కాలంలో ఏ పులుపు వాడాలి, ఏ కాలంలో ఏ కారం వాడాలి, ఏ కాలంలో. నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ తోటే చాలా కంట్రోల్ చేశాను అందరికీ. మెడిసిన్స్ వాడలేదు, మా ఆశ్రమంలో రానేలేదు కోవిడ్ దగ్గరికి. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి నేను చెప్పాను కదా, R&D చేస్తుంటా. నేను R&D ఒక 7 అంశాల్లో చేస్తా. ఒకటి సొసైటీ మీద, పాలిటిక్స్ మీద, తర్వాత స్పిరిచువాలిటీ మీద, ప్రోడక్ట్స్ మీద, తర్వాత పర్సనాలిటీస్ మీద, ఇలా రకరకాల వాటి మీద నేను R&D అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటా. నేను ఎప్పుడు నేర్చుకోవాలనుకునే వ్యక్తిని. అప్పుడు నేను అనుకున్నాను, మనకు కోవిడ్ ముందు దీని గురించి బాగా థింక్ చేశా. కోవిడ్ టైంలో విగరస్గా పనిచేశా. వచ్చింది కోవిడ్ టైంలో మనకు అందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు. మీకు గుర్తుందో లేదు, అందరూ బాటిల్ క్యారీ చేసి చేతుల్లో వేసుకుని ఏది ముట్టుకున్నా తుడుచుకునేవాళ్ళు. నాకు ఒక క్వశ్చన్, మనం బయటికి వెళ్ళాం ఏదో ముట్టుకుంటే శానిటైజ్ చేసుకుంటాం, కానీ బాడీ అంతా పట్టిన దాన్ని ఇంటికి వస్తాం కదా, మరి ఇది ఇంట్లో కూడా పాకుతుంది కదా, అది ఎయిర్ బోన్ అన్నారు కదా అప్పుడు, మరి అది ఇంట్లో అంతా పాకుతుంది కదా, ఇళ్ళంతా ఎలా శానిటైజ్ చేస్తాం మనం? ఏం చేయలేం. అందుకని ఇది కనిపెట్టాను నేను, నిత్యాగ్నిహోత్ర అని. ఋషులు మనకిచ్చినటువంటిది, నేను కనిపెట్టలేదు ఇది, వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన ఫార్ములాని. ఇది 100% న్యాచురల్ అనమాట. ఇది మీకు కూడా ఇస్తాను. ఇది వెలిగించి పెడితే
45 నుంచి 55 నిమిషాలు వెలుగుతుంది ఒక కేక్ ఇది. ఇది పూర్తిగా హెర్బ్స్. అంటే మన మైండ్ని రిలాక్స్ చేసే హెర్బ్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఫ్రీ చేసేది ఉన్నాయి. తర్వాత మనలో డోపమిన్ అంటారు కదా, డోపమిన్ రిలీజ్ అయితే చాలా మనిషి హ్యాపీగా ఉంటాడని అంటారు కదా. డోపమిన్కి బాప్ ఇది. ఓకే. అంటే మన బ్రెయిన్ని తెలియకుండా సూదింగ్ చేస్తుంది, అంత హాయినిస్తుంది. ప్లెజెంట్ స్మెల్ ఉంది. ఓపెన్ చేయగానే అలా ఉంది కదా. అంతా మొత్తం హెర్బ్స్ ఇవి, పంచగవ్య హెర్బ్స్ తోటి చేసింది. ఇది ఒక్కటి వెలిగిస్తే ఆఫీస్ ఏరియాలో 50 మంది వర్క్ చేస్తుంటే వాళ్ళు ఒక 2 గంటలు పడుకుంటే ఒక న్యాప్ తీసుకుంటే 2 గంటలు ఎంత ఫ్రెష్ అవుతారో, ఇది వెలిగి ఈ 45 నిమిషాలు వాళ్ళు కనుక అది పీల్చుకోగలిగితే అంత రిఫ్రెష్ అయిపోతారు వాళ్ళు. ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. దీని మీద నేను 6 సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేసి చేశాను. అంటే మనము, నా అభిప్రాయం ఏంటనంటే, ఒక భోజనం పెట్టడమే కాదు, ఒక యాగం చేయడమే కాదు, ఒక దీక్ష చేయించడమే కాదు, ఒక ప్రోడక్ట్ని ఇవ్వడమే కాదు, వీటిలో పూర్తిగా ఇన్డెప్త్ దాని మీద రీసెర్చ్ చేసి ఆలోచన చేసి దీని పర్పస్ ఏంటి, ఏదో డబ్బు పోగు చేయాలి. నా దృష్టిలో డబ్బు అనేది, నా దృష్టిలో లక్ష్మీదేవి విష్ణువుకి సంబంధించింది, నాకు కాదు. ఆవిడ విష్ణు భార్య. నా దగ్గర నేనేదో దాచుకుని లాక్కుని పెట్టుకోవాలని నేను అనుకోను. ఆవిడ అనుగ్రహం ఉంటే చాలు నాకు. ఎందుకు, ఏ పనైనా నేను మంచి పని చేసేటప్పుడు ఆవిడ నన్ను దీవించి నువ్వు పని చేయి అంతే అయిపోతుంది అని దీవిస్తే చాలు. ఆవిడని తీసుకొచ్చి నా దగ్గర దాచిపెట్టుకుని గొయ్యలు తీసి లోపల పెట్టి లేదా లాకర్లో పెట్టి ఎందుకు బంధించాలి ఆవిడ్ని? నాకు అవసరమైనప్పుడు ఆవిడ వస్తే, ఇప్పుడు బియ్యం అన్నం తినాలి, కంచంలో వండిన అన్నం వస్తే సరిపోతుంది, కానీ ఈ బియ్యం మూటలన్నీ వేసుకొని నేను తిరుగుతూ ఎక్కడెక్కడికి నేను ఏం చేయను నేను. కాబట్టి అలాగా నాకు నా అభిప్రాయం ఏంటంటే, మనం చేసే ప్రతి స్టెప్లో, ప్రతి అడుగులో దైవానుగ్రహం కావాలి, దైవ బలంతో నడవాలి అని ఆలోచిస్తాను. అలాగ నేను 1,00,000 మందికి భోజనం నా చేత్తో వడ్డించి పెట్టాలని పెట్టుకున్నా. దాంట్లో మీకు చెప్పనా, హెడ్ కౌంట్ ఇప్పటికి 35,000 మందికి పెట్టా. నేను వండితే 500 మందికి వండుతా, 1000 మందికి వండుతా. నా కెపాసిటీ 1000 మందికి వండేస్తా. నాకు ఒక హెల్పర్ ఉండి 2 కటింగ్ చేసేవాళ్ళు ఉంటే 1000 మందికి గంటలో 4 ఐటమ్స్ వండేస్తా, హ్యాపీగా వండేస్తా. మీకు ఎప్పుడైనా చూస్తే చూడుదురు, కానీ తప్పకుండా చూపిస్తా. మీరు వీడియో తీసుకుని లైవ్ కూడా పెట్టుకోండి, చూపించండి. తప్పకుండా 4 ఐటమ్స్, ఒక్కదానికంటే ఒకటి మామూలుగా ఉండదు, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అంటే నేను చేశానని చెప్పుకోవట్లేదు, నా చేతిలో అమ్మవారి అనుగ్రహం అదంతే. ఇప్పుడు మీరు తినేటువంటి ఆ భోజనం కూడా మీ అంతటా మీరే చేసుకుంటారా? బయట నేను యూఎస్ఏలో కూడా నేను చేస్తే తిననని కాదు, నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇడ్లీ తీసుకొస్తారు, ఎక్కడో ఉంటాను, తింటాను, అది కాదని కాదు. 99% నా చేతి వంట నేను ఇష్టపడతాను. ఎందుకంటే నా బాడీ, నా లోపల నాలిక నాకు ఏది తినాలనిపిస్తుందో నాకు చెప్తుంది. అది ఐఎమ్ డాక్టర్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేనే, ఇప్పుడు నా కడుపు ఏంటి, నా కడుపులో తినాలనుందా లేదా అది నాకు తెలుస్తుంది. నేనేం తింటే బాగుంటుందో నా నాలిక చెప్తుంది. నాలిక కొద్దిగా ఎలాగుంది, చప్పగా ఉంది అనిపించింది అనుకోండి, కొద్దిగా ఏదో తగ్గింది అక్కడ. అదేం కోరుకుంటుంది, కొద్దిగా మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి రసం పెట్టి అన్నంలో రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది అనుకోండి, నేను అందరికీ వెళ్ళి నాకు రసం పెట్టండి అడుక్కోవడం ఎందుకు, నాకు ఉందిగా నేనే చేసుకుంటాను తింటాను. నాకు కావాల్సింది నేను చేసుకుంటాను తింటాను. అంటే నా బాడీ కోరుకునేది, నా బాడీకి ఏది ఇస్తే మంచిది అనిపిస్తుంది నేను చేసుకుంటాను. నేను 1,00,000 మందికి ఎందుకు నేను వండి పెట్టాలనుకున్నాను మీరు అడగలేదే. నాకు ఒక రూల్ పెట్టుకున్నాను, ఏంటంటే ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు ఒక 75 ఏళ్ళు అనుకుందాం, 75 years ఏజ్ అనుకుందాం, జస్ట్ ఒక నమూనా, ఒక అంచనా, ఎక్కడో ఒక పారామీటర్ కావాలి కదా. 75 ఏళ్ళు రోజుకి 3 సార్లు తింటే, రోజుకి 3 సార్లు తింటే ఎన్నిసార్లు తిన్నట్టు? అంటే ఏడాదికి 1100, 1200 సార్లు తిన్నట్టు, 3 సార్లు తింటే, అంతే కదా. 3 3 9, 3 6 18, 1100 సార్లు. 1100 ఇంటూ 75 ఎంతైంది? ఒక 80,000. 80,000 భోజనాలు చేసినట్టు. ఏది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 75 ఏళ్ళు 3 పూటలు. అంటే పుట్టినప్పుడు తినం కదా, ఒక 5-6 ఏళ్ళు వదిలేసిన అటు ఇటు చేసుకున్న 80,000 భోజనాలు చేసినట్టు మనిషి. 80,000 భోజనాలు చేస్తాడు వాడు. నేనేమనుకున్నాను, నేను పుట్టాను 80,000 సార్లు తిన్నాను చచ్చాను, ఇది కాదు. నేను 80,000 సార్లు తింటే నేను 1,00,000 మందికి నా చేత్తో పెట్టి చావాలని పెట్టుకున్నాను. అంటే నేను ఇంకో 20,000 మందికి అదనంగా నా ద్వారా నేను పెట్టి
ప్రాణం వదిలేయాలని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చేసినటువంటి 45 లక్షలు ఆ అకౌంట్ అది వేరు, అది మాస్, అది నేను వండను, నేను దగ్గరుండి అన్నీ చేయిస్తాను. నా అకౌంట్ ఏంటంటే 1,00,000 మందికి నేను పెట్టాలి, నా చేత్తో వండి పెట్టాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.